ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అనమాట. ఇందులో ఇండియన్ కాంటెస్ట్ రూటెడ్ ఇన్ ద ఐడియా ఆఫ్ ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ ఒక ఐడియా ఉంది కదా, దాంట్లో రూటెడ్ ఉంది. ప్రపోజ్డ్ బై ఎవరు ప్రపోజ్ చేశారు? ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ ప్రపోజ్ చేశాడు ఇన్ హిస్ బుక్ ద ఫోక్ కల్చర్ ఆఫ్ యుకాటాన్ అనమాట. ఇది ద ఫోక్ కల్చర్ ఆఫ్ యుకాటాన్ అనమాట, 1941. ద ఫోక్ కల్చర్ ఆఫ్ యుకాటాన్ అనమాట. ఇది ఇదనమాట ఫోక్ అర్బన్ కంటిన్యూ అనమాట. ఇందులో ఫోక్ అర్బన్ కంటిన్యూమ్లోనే ఏం చెప్పాడు అతను? లిటిల్ ట్రెడిషన్స్, గ్రేట్ ట్రెడిషన్స్ ఇది చెప్పాడు అనమాట ఇందులో ఫోక్ అర్బన్ కంటిన్యూమ్లో. ఫోక్ సొసైటీస్, అర్బన్ సొసైటీస్ గురించి, దాని కాన్సెప్ట్ ఆఫ్ పీస్ అండ్ సొసైటీ గురించి ఎలా ఉంటాయి, గ్రేట్ ట్రెడిషన్, లిటిల్ ట్రెడిషన్స్. తర్వాత యొకాటాన్ అనమాట. ఇతను యొకాటాన్ అనేది ఎక్కడ? అమెరికాలో ఉందన్నమాట. ఈ యొకాటాన్ అనేది ఎక్కడ ఉంది? అమెరికాలో ఉంది. లాటిన్ అమెరికా అనమాట. అమెరికా కాదు, లాటిన్ అమెరికా. అది కూడా ఎక్కడ? ఈ మెక్సికన్ విలేజెస్ అనమాట. ఫౌండేషన్ కంపారిటివ్ పీస్ అండ్ స్టడీస్లో చదివాడు అనమాట. ద కల్చరల్ చేంజ్ ఏంటి అండ్ కల్చరేషన్ అనేది ఏం జరిగింది ఇక్కడ? రిడక్షన్ ఆఫ్ ఐసోలేషన్, గ్రోత్ ఆఫ్ ఇండివిజువలిజం, వీకనింగ్ ఆఫ్ ట్రెడిషన్ అనమాట. ఇలాగా ఇతను చెప్పాడు అనమాట. రెడ్ఫీల్డ్ ఏం చెప్పాడంటే, ప్రపోజ్డ్ సొసైటీస్ ఎగ్జిస్ట్ ఎలాంగ్ ఏ కంటిన్యూమ్, అంటే ఒక కంటిన్యూమ్లో ఉంటాయి కానీ సెపరేట్గా ఒక ఎంటిటీస్ లాగా ఉండవు అనమాట. ఫ్రమ్ ఫోక్ టు అర్బన్ టైప్స్లో ఫోక్ సొసైటీస్ అనేది స్మాల్గా ఉన్న ఐసోలేటెడ్ హోమోజీనియస్ ట్రెడిషన్ బౌండ్ సీక్రెట్ అనమాట. తర్వాత అర్బన్ సొసైటీ లార్జ్ హెట్రోజీనియస్ అనమాట. చాలా పెద్దగా ఉంటాయి, చాలా రకాల్లో ఉంటారు, సెక్యులర్గా ఉంటే ఇండివిజువలిస్టిక్ కాంప్లెక్స్ అనమాట. విలేజ్ కమ్యూనిటీస్ కుడ్ బి ప్లేస్డ్ బిట్వీన్ దీస్ టూ అనమాట. ఈ విలేజ్ కమ్యూనిటీస్ అనేవి మధ్యలో ఉంటాయి అనమాట. అలౌయింగ్ కంపారిటివ్ స్టడీ ఆఫ్ కల్చరల్ చేంజ్ అనమాట. ఇదనమాట. ఇతను ఏం చెప్పిండు? షేప్డ్ అనమాట మిడ్ 20th సెంచరీ. అంటే ఇతను 1958 ఆ టైంలో చచ్చిపోయాడు, కానీ 1920s, 30s, 40s, 50s ఇతను చదివాడు అనమాట బాగా. ఈ చదివిన దగ్గర ఏంటి? స్మాల్ స్కేల్ విలేజ్ స్టడీస్ గురించి అండ్ లార్జ్ స్కేల్ సివిలైజేషన్ అనాలిసిస్ గురించి చేశాడు అనమాట. ఈ పీస్ అండ్ సొసైటీ గురించి, ఈ డిస్క్రైబ్డ్ పీస్ అండ్ సొసైటీ గురించి కూడా చెప్పాడు. అండ్ పార్ట్ కల్చర్స్ కానీ లింక్డ్ బోత్ లోకల్ విలేజ్ కమ్యూనిటీ గురించి అండ్ వైడర్ సివిలైజేషన్ గురించి లింక్ చేశాడనమాట. హెల్ప్డ్ ఆంథ్రోపాలజీ స్టడీ రూరల్ గ్రూప్స్ నాట్ యాజ్ ఐసోలేటెడ్ ఎంటిటీస్ చదవకుండా కనెక్టెడ్ స్టేట్ స్ట్రక్చర్స్ కింద చదవాలన్నట్టు చూశారనమాట. గ్రేట్ అండ్ లిటిల్ ట్రెడిషన్స్ అంటే ఏంటంటే లోకల్ కస్టమ్స్, బిలీఫ్స్, ప్రాక్టీసెస్, విలేజ్ ఫోక్ అనమాట. అంటే విలేజ్ ఫోక్ అనమాట. తర్వాత గ్రేట్ ట్రెడిషన్స్ అంటే లిటరరీ, క్లాసికల్ అండ్ ఫార్మల్ రిలీజియస్ ట్రెడిషన్స్ అనమాట. మెయింటైన్ బై ద ఎలైట్. దీస్ టూ ఇంటరాక్ట్ కంటిన్యూస్లీ షేప్ ఇన్ ద కల్చరల్ చేంజ్ అనమాట. ఈ రెండు ఇంటరాక్ట్ అవుతూ ఉంటుంది కంటిన్యూస్లీ షేప్ ఇన్ ద కల్చరల్ చేంజ్. స్టడీస్ ఏంటి? లాటిన్ అమెరికా యుకాటాన్లో చదివాడు అనమాట. ఫీల్డ్ వర్క్ ఆఫ్ మెక్సికన్ విలేజ్లో కంపారిటివ్ పీస్ అండ్ స్టడీస్ అనమాట. హీ ట్రేస్డ్ హౌ ఐసోలేషన్ అండ్ మోడర్నైజేషన్ కాంటాక్ట్ విత్ సిటీస్ ట్రాన్స్ఫార్మ్డ్ విలేజ్ లైఫ్ అనమాట. అంటే ఐసోలేషన్ కానీ మోడర్నైజేషన్ కాంటాక్ట్ విత్ సిటీస్ విలేజ్ లైఫ్ అనేది ఎలా ట్రాన్స్ఫార్మ్ అయింది ఈ యొక్క అర్బన్తో కాంటాక్ట్లో ఉండడం వల్ల అనేది ఇతను ట్రేస్ చేశాడనమాట. కల్చరల్ చేంజ్ అండ్ కల్చరేషన్ అనమాట. అంటే ఈ రెడ్ఫీల్డ్ ఏం చెప్పాడంటే, అనలైజ్డ్ హౌ విలేజెస్ చేంజ్ వెన్ ఎక్స్పోజ్ టు అర్బన్ సెంటర్స్తో ఎలా చేంజ్ అయిపోతాయి, మార్కెట్స్ అండ్ ఎడ్యుకేషన్ అండ్ పొలిటికల్ ప్రాసెస్ అనేది ఎలా చేంజ్ అయినాయి అనేది చెప్పాడు అనమాట. హీ ఎంఫసైజ్డ్ రిడక్షన్ ఇన్ ఐసోలేషన్ తగ్గడం కానీ, గ్రోత్ ఆఫ్ ఇండివిజువలిజం కానీ ఇదనమాట. తర్వాత వీక్నింగ్ ఆఫ్ ట్రెడిషన్ కానీ, ఇంక్రీజింగ్ హెట్రోజెనిటీ కానీ ఇలా అనమాట. ఐసోలేషన్ పెరగడం, ఐసోలేషన్ అంటే సెపరేట్గా విలేజ్ సపరేట్, విలేజ్ సపరేట్, విలేజ్ అర్బన్ సపరేట్ అనేది తగ్గిపోవడం, రిడక్షన్ ఐసోలేషన్ అనేది తగ్గింది. తర్వాత ఏంటి? ఇండివిజువలిజం పెరిగింది. వీక్నింగ్ ఆఫ్ ట్రెడిషన్ అనమాట. వీక్నింగ్ ట్రెడిషన్ అనమాట. ఇంక్రీజ్ హెట్రోజెనిటీ అనేది ఐడెంటిఫై చేశాడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆంథ్రోపాలజీ అండ్ సోషాలజీ
ఈ హెల్ప్డ్ అమెరికన్ అర్బన్ ఆంథ్రోపాలజీ బై షోయింగ్ హౌ ఆంథ్రోపాలజికల్ మెథడ్స్ కుడ్ బి యూజ్డ్ నాట్ ఓన్లీ ఇన్ ట్రైబల్ కాంటెక్స్ట్ బట్ ఆల్సో ఇన్ పీస్ అండ్ సిటీ కమ్యూనిటీస్ అని చెప్పాడు అనమాట. ఇవాల్యుయేషన్ రెడ్ఫీల్డ్ ప్రైజ్డ్ పైనీరింగ్ రూరల్ అర్బన్ కంటిన్యూమ్ స్టడీస్ ఫర్ బిల్డింగ్ ఫ్రేమ్వర్క్స్ దట్ ఆర్ స్టిల్ యూజ్డ్ ఇన్ ఇండియన్ విలేజ్ స్టడీస్ అనమాట. ఎంఎన్ శ్రీనివాస్ని డిఎన్ ముజుమ్ దాన్ని వాళ్ళని పొగిడారనమాట. ఎందుకంటే రూరల్ అర్బన్ కంటిన్యూమ్ స్టడీస్ని బిల్డింగ్ ఫ్రేమ్వర్క్స్ దట్ ఆర్ స్టిల్ యూజ్డ్ ఇన్ ఇండియన్ విలేజ్ స్టడీస్కి. అంతేకాకుండా క్రిటిక్స్ ఆర్గ్యూ హీ సమ్ టైమ్స్ రొమాంటిసైజ్డ్ ఫోక్ సొసైటీస్ అనమాట. అంటే మరీ ఎక్కువ పొగిడేయడేమో అన్నట్టు చూశారనమాట. ఓవర్లుక్డ్ ఇంటర్నల్ కాన్ఫ్లిక్ట్ అండ్ ఇన్ఈక్వాలిటీ అనేది సరిగ్గా చూడలేదని చెప్తుండన్నాను అనమాట. అదనమాట. అంటే ఇప్పుడు ఎంఎన్ శ్రీనివాస్ ఎలాగైతే రోల్ ఫీల్డ్ వర్క్ చేశాడో వీళ్ళు అలాగే ఫీల్డ్ వర్క్ చేశాడు అనమాట. మిగతా వాళ్ళు పెద్ద ఫీల్డ్ వర్క్ చేయలేదు. లైక్ గురియే కానీ ఇతను చేయలేదు. చికాగోలో ఉన్నాడు అనమాట. ట్రైబ్ క్యాష్ కంటిన్యూమ్ రూరల్ అర్బన్ కంటిన్యూ అనమాట. ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ అనమాట. రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఫోక్ అర్బన్ కంటిన్యూమ్. ఇదనమాట. తర్వాత ఏంటి మెయిన్గా ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అనేది ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ ద ఫోక్ కల్చర్ ఆఫ్ యొకాటాన్ అనమాట, మెక్సికన్ సిటీ దగ్గర. దిస్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఇదేంటి ఇదనమాట ఎఫ్జి బెయిలీ ఉన్నాడు కదా. ఈ ఎఫ్జి బెయిలీ ఇన్ ఈజ్ పేపర్ ట్రైబ్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనమాట. ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఈ ట్రైబ్ అండ్ క్యాస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది ఎవరు? ఎఫ్జి బెయిలీ ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఈ యొక్క కాన్సెప్ట్ని యూజ్ చేసుకుని ఇతను ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ట్రైబ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనమాట. 1961లో సజెస్ట్ ట్రైబ్స్ క్యాస్ట్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట. అంటే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి అనేది మనకు అర్థం కావాలన్నమాట. ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి? ట్రైబ్స్ అండ్ కాస్ట్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూసివ్ అంటే గిరిజనులు మరియు కులాలు అనేవి ఒకదానికొకటి ప్రత్యేకమైనవి కావు అని అర్థం. అంటే ఒక వ్యక్తి గిరిజనుడై ఉంటూనే ఒక నిర్దిష్ట కులానికి చెందవచ్చు, లేదా ఒక కులంలో ఉన్నవారు గిరిజన సమూహంలో భాగమై ఉండవచ్చు. మీకు ఇంకేమైనా ప్రశ్నలున్నాయా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏంటి అసలు అర్థం? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే రెండు విషయాలు ఒకే సమయంలో జరగడం సాధ్యం కాదు అని అర్థం, లేదా అవి రెండు ఒకే సమయంలో ఉండవు. ఉదాహరణకు, ఒక సాణెం పైకి ఎగరేసినప్పుడు అది బొమ్మ లేదా తోక రెండింట్లో ఏదో ఒకటి అవుతుంది, కానీ రెండు ఒకేసారి అవ్వవు. దీన్నే మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. ఇప్పుడు అర్థమైందా? మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఒకటైతే ఇంకోటి అవదానా? అవును, మీరు చెప్పింది కరెక్టే. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఒకటి జరిగితే మరొకటి జరగదు అని అర్థం. ఒకే సమయంలో రెండూ జరగడం సాధ్యం కాదు. మీకు ఉదాహరణతో వివరించమంటారా? నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే రెండు విషయాలు ఒకే సమయంలో జరగడం సాధ్యమే అని అర్థం, లేదా అవి రెండు ఒకే సమయంలో ఉండవచ్చు. ఉదాహరణకు, ఒక వ్యక్తి అందంగా ఉంటూనే తెలివైన వాడు కూడా అవ్వచ్చు. దీన్నే నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటారు. అంటే ఇక్కడ ట్రైబ్స్ క్యాస్ట్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఆ రెండు అవ్వచ్చు ఎంటిటీస్. అట్ షుడ్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూమ్ అనమాట. వ్యూడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూమ్గా చూడాలన్నమాట. బేసిక్ టెనెట్స్ ఏంటి ఆఫ్ ట్రైబ్ కాస్ట్ కంటిన్యూమ్కి? ఇట్ సజెస్ట్ ద ట్రైబ్స్ అండ్ కాస్ట్ ఆర్ టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనమాట. ట్రైబ్స్ అన్నా కానీ కాస్ట్ అన్నా కానీ చాలా ఎక్స్ట్రీమ్ పాయింట్ అనమాట. ఈ చివరు ఉంటే కనుక ఆడ ఆ చివరు ఉంటాడు. ఓంగు, చెంచు, బైగా, బిల్లు, సంతాలు, గోండు, మీనా, భూమిజ్జు వీళ్ళందరూ టోటల్ ఎసిమ్యులేటెడ్, టోటల్ ఐసోలేటెడ్ అనమాట. ట్రైబ్స్ అనేది టోటల్ ఐసోలేటెడ్, టోటల్ ఎసిమ్యులేషన్ అనమాట. ఈ మధ్యలో ఉండేది పార్షియల్ ఐసోలేటెడ్, టోటల్ ఎసిమ్యులేటెడ్ అనమాట. ఇలాగా ఏంటనమాట టూ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆఫ్ ద సేమ్ పాయింట్. ఇది ఇచ్చిన ఆంద్రే బెథెల్ ఇచ్చాడనమాట. ఆంద్రే బెథెల్ 1974 పాయింట్ ఇదనమాట.
ఇట్ స్పేస్ అనమాట. తర్వాత యాజ్ పర్ బైలీ ఆంధ్రప్రదేశ్ ఇదేంటి బెయిలీ ప్రకారం ట్రైబ్ సొసైటీ ఈజ్ మోర్ సెగ్మెంటరీ అండ్ ఇగాలిటేరియన్, వైల్ క్యాస్ట్ సొసైటీ ఈజ్ ఆర్గానిక్ అండ్ హైరార్కికల్ అనమాట. క్యాస్ట్ సొసైటీ అనేది హైరార్కికల్ అండ్ ఆర్గానిక్ అండ్ హైరార్కికల్ అనమాట, ఒక స్ట్రక్చర్గా ఉంది. కానీ ఈ ట్రైబ్ సొసైటీ అనేది ఏంటి, ట్రైబ్ సొసైటీ ఈజ్ మోర్ సెగ్మెంటరీ, ఎవరెవరు సెగ్మెంట్గా వాళ్ళ సెగ్మెంటరీ కింద ఉంది. కానీ ఇగాలిటేరియన్ అనమాట, సెగ్మెంటరీ ఇగాలిటేరియన్. ఇది మాత్రం ఆర్గనైజ్డ్ అండ్ ఇంకోటి ఏంటి హైరార్కికల్ అనమాట, ఆర్గనైజ్డ్ హైరార్కికల్. స్టడీస్ ఆన్ బాటర్ ట్రైబ్ అనమాట, బస్తా ట్రైబ్. ఈ బస్తా ట్రైబ్ గురించి చదివారనమాట. సూరజ్జిత్ సిన్హా అనమాట, అతని పేరు చదివినవాడి పేరేంటి, సూరజ్జిత్ సిన్హా అనమాట. ఏంటి సూరజ్జిత్ సిన్హా అనమాట. ఇతను సూరజ్జిత్ సిన్హా చదివారు. షో దట్ దేర్ ఈస్ ఏ కల్చరల్ కంటిన్యూమ్ అనమాట. ఏంటి బస్తా ట్రైబ్లో చదివారు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రైబ్ ఆన్ కాస్ట్ అనమాట, ట్రైబ్ ఆన్ కాస్ట్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది అనేది సూరజ్జిత్ సిన్హా చదివాడు అనమాట. అతను ఏం చెప్తుండు ఇదనమాట, సూరజ్జిత్ సిన్హా కల్చరల్ కంటిన్యూ అనమాట బిట్వీన్ ద లోవర్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ అనమాట. ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రైబ్ ఆన్ క్యాస్ట్, ట్రైబ్ మీద ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రైబ్ ఆన్ క్యాస్ట్ అనమాట, ట్రైబ్ క్యాస్ట్ మీద ట్రైబ్ ఎలా ఉందనేది చూస్తున్నాం అనమాట. సూరజ్ సిన్హా షో దట్ ద కల్చరల్ కంటిన్యూమ్ బిట్వీన్ ద లోవర్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఇన్ ఫాలోయింగ్ ఏరియాస్ అనమాట. ఈక్వాలిటీ, ఫ్రీడమ్ ఆఫ్ కల్చరల్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్, కానీ సూపర్ న్యాచురలైజేషన్ అనమాట, సూపర్ న్యాచురలిజం అనమాట. ఇది తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాస్ట్ ఆన్ ట్రైబ్ అనమాట, ఇన్ఫ్లుయెన్స్ ఆన్ క్యాస్ట్ ఆన్ ట్రైబ్, క్యాస్ట్ ట్రైబ్ మీద ఎలా ఉంది, ఎన్కే బోస్ చదివాడు అనమాట. ఇది సూరజ్జిత్ సిన్హా చదివితే ఇది ఎన్కే బోస్ చదివాడు అనమాట. ఇది ఎన్కే బోస్ చదివాడు. ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాస్ట్ ఆన్ ట్రైబ్ ఇదేంటి, షోన్ ద ఇన్ఫ్లుయెన్స్ ఆన్ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఆఫ్ ఒరిస్సా ఆఫ్ హిందూస్ క్యాస్ట్ అనమాట. ఇదేంటి ప్రిమిటివ్ ట్రైబ్స్ ఆఫ్ ఒరిస్సా ఆఫ్ హిందూ క్యాస్ట్ అనమాట. ప్రిమిటివ్ ట్రైబ్స్ ఆఫ్ ఒరిస్సా ఆన్ హిందూ క్యాస్ట్ అనమాట. ఒరిస్సా గురించి ఎన్కే బోస్ చదివాడు అనమాట. ఒరిస్సాలో ప్రిమిటివ్ ట్రైబ్స్ ఆఫ్ ఒరిస్సా హిందూ క్యాస్ట్ అనమాట. ఆ క్యాస్ట్ మీద ఇదేంటి ట్రైబ్స్ క్యాస్ట్ మీద ఎలా ఉంది, క్యాస్ట్ మీద ట్రైబ్ ఎలా ఉంది, ట్రైబ్స్ ఆన్ క్యాస్ట్ అనమాట. అది చదివిన సూరజ్జిత్ సిన్హా. కింద లోవర్ క్యాస్ట్లని ఎలా ఉన్నాయి, ఇప్పుడేమో క్యాస్ట్ ఆన్ ట్రైబ్, క్యాస్ట్ అనేది ట్రైబ్ మీద ఎలా ఉందనేది ఎన్కే బోస్ చదివాడు. ఎవరు, ప్రిమిటివ్ ట్రైబ్స్ మీద. అదర్ ఇదేంటి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్యుపేషన్ ప్యాటర్న్ కానీ అదర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ జువాన్ సారీ ట్రైబ్ అనమాట అండ్ సిస్ హిమాలయన్ ఉత్తరప్రదేశ్ హూ హ్యావ్ సిస్టమ్ ఆఫ్ హైరార్కీ గైడెడ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనమాట. ఇక్కడేంటి హిమాలయన్ ఉత్తరప్రదేశ్ దగ్గర ఇతను జోన్సారీ ట్రైబ్ అనమాట. జోన్సారీ ట్రైబ్, ఈ జోన్సారీ ట్రైబ్ ఏంటి, హైరార్కీకి గైడెడ్ బై ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనమాట, ప్యూరిటీ అండ్ పొల్యూషన్. తర్వాత ఏంటి ఇదనమాట, ఎన్కే బోస్ ఏమో ఇది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాస్ట్ ఆన్ ట్రైబ్ మీద చదివాడు. ఎన్కే బోస్ అనమాట షోన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్ అనమాట, ఆక్యుపేషనల్ ప్యాటర్న్స్. అదర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ జోన్సారీ ట్రైబ్ అనమాట ఆఫ్ హిందూ క్యాస్ట్. తర్వాత ఇదనమాట. తర్వాత వచ్చి రిలవెన్స్ ఆఫ్ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ యొక్క రిలవెన్స్ ఏంటి ఇదనమాట. ఇంటర్సెక్షన్ ఆఫ్ లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్ అనమాట. ఇంట్రాక్షన్ ఆఫ్ లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్ అనమాట. లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ ఇంట్రాక్షన్ అనమాట ఇది. తర్వాత వచ్చి ఇది ఎకలాజికల్ ఫ్యాక్టర్, మెండల్ బౌన్ చదివాడు అనమాట. ఎకలాజికల్ ఫ్యాక్టర్, ఎకనామిక్ ఫ్యాక్టర్ ఒకటి. తర్వాత వచ్చి కాంటెంపరీ రిలవెన్స్ ఏంటి ఇదనమాట మొత్తం. ఇదనమాట బిల్స్ అండ్ కాసా అనమాట. ఇంటరాక్షన్ ఆఫ్ లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్. ఫస్ట్ ఇదనమాట. ఇట్ షోస్ దట్ టూ గ్రూప్స్ హ్యావ్ బీన్
క్లోజ్ కల్చరల్ కాంటాక్ట్ సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ నుంచి క్లోజ్ కల్చరల్ కాంటాక్ట్స్ అనమాట. ఇదనమాట ఏన్షియంట్ టైమ్. ఎగ్జాంపుల్ ఏంటి? రిలవెన్స్ ఆఫ్ ట్రైబ్స్ సచ్ యాజ్ బిల్స్ అండ్ కాసా ఇన్ టెక్స్ట్ ఆఫ్ గ్రేట్ ట్రెడిషన్స్ లైక్ రామాయణ అండ్ మహాభారతాల్లో కూడా ఉన్నాయన్నమాట. రెఫరెన్స్ ఆఫ్ ట్రైబ్స్ సచ్ యాజ్ బిల్స్ అండ్ కాసా అనమాట. ఇవి కూడా అందులో ఉన్నాయి. సో ఎప్పటి నుంచో జరుగుతుంది, ఏన్షియంట్ టైం నుంచి జరుగుతున్నాయి ఈ బిల్స్ అండ్ కాసా ఇంట్రాక్షన్స్ అనేవి, లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్కి ఇంట్రాక్షన్ లైక్ రామాయణ అండ్ మహాభారతాలు మెన్షన్ చేసి ఉన్నాయి. తర్వాత ఎకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటి? మెండల్ బౌన్ హ్యాస్ సజెస్టెడ్, ఏమని సజెస్టెడ్ చేశాడు? ఇట్ ఈస్ డ్యూ టు డిక్రీజ్డ్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. క్యారింగ్ కెపాసిటీ అని డిక్రీజ్ అయిపోతుంది. ఎకలాజికల్ నీష్ ద ట్రైబ్స్ మైగ్రేట్ టు నియర్ బై విలేజెస్ అండ్ అక్వైర్ క్యాస్ట్ హైరార్కీస్ అనమాట. మెండల్ బౌన్ సజెస్టెడ్ దట్ ఇట్ ఈస్ డ్యూ టు డిక్రీజ్డ్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. అంటే ఈ యొక్క ఎకలాజికల్ ఫ్యాక్టర్స్ అని తగ్గిపోవడం వల్ల ఇంటరాక్షన్స్ ఎక్కువ పెరుగుతున్నాయి. ద ట్రైబ్స్ మైగ్రేట్ టు నియర్ బై విలేజెస్ అండ్ అక్వైర్ క్యాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ అనేది తీసుకుంటున్నారని చెప్తున్నారు మెండల్ బౌన్ అనమాట. తర్వాత వచ్చి కాంటెంపరీ రిలవెన్స్ ఏంటి? ఎకనామిక్ ఫ్యాక్టర్ ఏంటి? ఆల్సో సజెస్టెడ్ ద ఎకనామిక్ సెక్యూరిటీ అట్రాక్ట్స్ ట్రైబ్స్ టువర్డ్స్ క్యాస్ట్ అనమాట. ట్రైబ్స్ టువర్డ్స్ క్యాస్ట్ ఎకనామిక్ సెక్యూరిటీ అనమాట. సెక్యూరిటీ కోసం ట్రైబ్స్ అనేది క్యాస్ట్ వైపు మూవ్ అవుతున్నారు. కాంటెంపరీ రిలవెన్స్ ఏంటి? బోత్ క్యాస్ట్ కానీ అండ్ ట్రైబ్స్ కానీ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ మోడర్న్ టైమ్స్ అనమాట. మోడర్న్ టైమ్స్కి ట్రాన్స్ఫర్ అయిపోయింది. దే ఆర్ బీయింగ్ మెర్జ్డ్ ఇన్ టు ఏ డిఫరెంట్ సిస్టమ్ అనమాట, విచ్ ఈస్ నెయిదర్ వన్ నార్ ద అదర్ అనమాట. అంటే ఇదేంటి? దే ఆర్ బీయింగ్ మెర్జ్డ్ ఇన్ టు డిఫరెంట్ సిస్టమ్స్ విచ్ ఇస్ నెయిదర్ వన్ నార్ ద అదర్ అనమాట. ఒకటి లేదా రెండు కన్నా ఎక్కువే అనమాట. ట్రాన్స్ఫర్డ్ మోడర్న్ టైమ్స్ అనమాట. ఇదేంటి? కాంటెంపరీ రెలవెన్స్ ఏంటి? బోత్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ ఆర్ బీయింగ్ ట్రాన్స్ఫర్డ్ ఇన్ మోడర్న్ టైమ్స్. దే ఆర్ బీయింగ్ మెర్జ్డ్ ఇన్ టు ఇది దానిలో అయినా అవ్వచ్చు, లేకపోతే అవ్వకపోవచ్చు, అది ఇందులో అయినా అవ్వచ్చు అనమాట. నెయిదర్ నాట్ ద అదర్ అనమాట. డిఫరెంట్ సిస్టమ్ బీయింగ్ మెర్జ్డ్ ఇంటూ ఏ డిఫరెంట్ సిస్టమ్ విచ్ ఇస్ నెయిదర్ నాట్ ది అదర్ అనమాట. ఇన్ సచ్ కేసెస్ ద ట్రెడిషనల్ డిస్టింక్షన్స్ బిట్వీన్ ద టూ ఫర్దర్ ఫేడ్ అనమాట. ట్రెడిషనల్ సిస్టమ్స్ అనేవి ఫర్దర్ ఫేడ్ అయిపోతాయి. అండ్ హెన్స్ స్ట్రెంథనింగ్ ద ఐడియా ఆఫ్ కంటిన్యూమ్ అనేది స్ట్రెంత్ అవుతుంది అనమాట. కంక్లూషన్ ఏంటి? ఇంకోటి ఏంటంటే ఫార్ములేషన్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనమాట. నాలెడ్జ్ అబౌట్ స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆన్ ద ట్రైబ్ క్యాస్ట్ పోల్ కెన్ హెల్ప్ ఇన్ ఫార్ములేషన్ ఆఫ్ రైట్ పాలసీ అనేది ఫ్రేమ్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఫర్ దెమ్ టు ఇన్ అకార్డెన్స్ విత్ దేర్ రీజనల్ డైనమిక్స్ అండ్ కల్చరల్ అటానమీ అనమాట. ప్లస్ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ tribe caste continuum holds a great significance in the present times when Sanskritization and Hinduization of tribes has been వెరీ ర్యాపిడ్ అనమాట. సాంస్క్రిటైజేషన్ అండ్ అర్బనైజేషన్ అనేది కానీ హిందూవైజేషన్ కానీ ఈ ర్యాపిడ్ ఉన్నప్పుడు ఈ వీటి గురించి చదవడం చాలా ఇంపార్టెంట్ అనమాట. ట్రైబ్స్ హ్యాస్ బీన్ వెరీ ర్యాపిడ్ సిగ్నిఫికెన్స్ present times when Sanskritization, urbanization, Hinduization of tribes has been very rapid. Acculturation and diffusion of క్రోబర్, బోవాస్ అండ్ వైజ్లర్ అనమాట. అకల్చరేషన్ అనమాట. ఇదే అకల్చరేషన్ అని చెప్తుంటారు అనమాట. సో ఇది ఇదనమాట. ఇప్పుడు మనం చూస్తే కనుక ఇది ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ అంటే ఏంటి? ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూము ఇదనమాట. ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ గురించి చెప్తానండి ఒక నిమిషం. అది ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ ఇది ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ నుంచి డ్రాన్ చేసి ఇచ్చారనమాట. ఫోక్ అర్బన్ కంటిన్యూమ్ అనే కాన్సెప్ట్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ ఇచ్చాడు ఇన్ హిస్ బుక్ ద ఫోక్ అండ్ ఫోక్ కల్చర్ ఆఫ్ యుకటాన్ అనమాట. ఇది మెక్సికన్ సిటీస్ మీద అక్కడ ఉన్న రూరల్ విలేజెస్ మీద చదివారు అనమాట. ఇట్ వాజ్ ఎక్స్ప్లెయిన్డ్ బై ఈ ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ అనేది ఎక్స్ప్లెయిన్ బై ఎఫ్జే బెయిలీ ఇన్ హిస్ పేపర్ ఆఫ్ ట్రైబ్ అండ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనమాట. 1961లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది 1961లో ఎక్స్ప్లెయిన్ చేశాడు అనమాట. ఇదనమాట 1961లో ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది
ఒకటి ద ట్రైబ్ క్యాస్ట్ ఇండియన్ కాంటెక్స్ట్ ప్రకారం రూటెడ్ ఐడియా. ఈ ఐడియా అనేది ఫోక్ అర్బన్ కంటిన్యూర్ రాబర్ట్ రెడ్ఫీల్డ్ లే చేశాడు. ద ఫోక్ కల్చర్ ఆఫ్ యొకాటాన్ నుంచి. తర్వాత ఎఫ్జీ బెయిలీ ఆ కాన్సెప్ట్ ఆ ఐడియాని తీసుకొని ఇక్కడ అప్లై చేసి ట్రైబ్ క్యాస్ట్ ఇన్ ఇండియా అనమాట 1961లో సజెస్ట్ ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అనమాట. రెండు అటు ఇటు రెండు అవ్వచ్చు. ఓకే అంటే ట్రైబే క్యాస్ట్లో ఉండొచ్చు, లేకపోతే క్యాస్ట్లో ట్రైబ్స్ ఉండొచ్చు, రెండు ఉండొచ్చు అనమాట. ఇన్ టర్మ్స్ ఆఫ్ కంటిన్యూ అనమాట. బేసిక్ టెనెట్స్ ఏంటి? ఇట్ సజెస్ట్ ద ట్రైబ్స్ అండ్ క్యాస్ట్ ఆర్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనమాట. ఇక్కడ ఉంటాయి ఎక్స్ట్రీమ్ పాయింట్స్. ఇట్ టోటల్లీ ఇసిమ్యులేటెడ్ అనమాట. మొత్తం అందరూ కలిసిపోయారు. టోటల్లీ ఐసోలేటెడ్, విడివిడి ఉన్నారనమాట. ఈ పార్షల్లీ ఎక్స్క్లూడెడ్, అది పార్షల్లీ ఐసోలేటెడ్, పార్షల్లీ ఇసిమ్యులేటెడ్ అనమాట. ఇది ఇట్ సజెస్ట్ ఇదనమాట. వేరియస్ కమ్యూనిటీస్ కెన్ బి ప్లేస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ గ్రేడెడ్ సిరీస్ బిట్వీన్ దెమ్ అనమాట. సేమ్ పోల్ అనమాట. సేమ్ పోల్ మీద గ్రేడెడ్ సిరీస్ కింద పెట్టచ్చు. ఆంధ్ర బెతేల్ ఇచ్చాడు 1974లో. ఇదనమాట పాయింట్ ఇన్ ప్లేస్ అనమాట. స్పేస్. తర్వాత బెయిలీ ఏం చెప్పాడు? ట్రైబల్ సొసైటీ మోర్ సెగ్మెంటరీ అనమాట. మోర్ సెగ్మెంటరీ కింద ఉంటున్నాయి అనమాట. బట్ అండ్ ఎగాలిటేరియన్. బట్ ఇదేంటి ట్రైబ్స్ అనేది మోర్ సెగ్మెంటరీ అండ్ ఎగాలిటేరియన్. బట్ క్యాస్ట్ అనేది ఏంటి? వీళ్ళ క్యాస్ట్ అనేది సొసైటీ ఈజ్ ఆర్గానిక్ అండ్ హైరార్కికల్ అనమాట. ఇప్పుడు ఇదేంటి అతను ఏమంటాడో ఇదనమాట. ఎక్స్ట్రీమ్ పాయింట్స్లో ఉన్నాయి ట్రైబు క్యాస్ట్ ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనమాట. ట్రైబు క్యాస్ట్ ఈ రెండు ఎక్స్ట్రీమ్ పాయింట్స్ అనమాట. ఎక్స్ట్రీమ్ పాయింట్స్ ఆన్ గ్రేడెడ్ సిరీస్ అనమాట. పాయింట్స్ ఆన్ గ్రేడెడ్ పోల్ అనమాట. ఇది ఎఫ్జీ బెయిలీ ఇచ్చిండు. తర్వాత ఏంటి? అంతేకాకుండా క్యాస్ట్ అనేది ఏంటి? బెయిలీ యాజ్ ప్రకారం ఎఫ్జీ బెయిలీ కాదు, ఆంధ్ర బెతేల్ ఇచ్చాడు. తప్పు చెప్పాను. ఇదేంటి? ఆంధ్ర బెతేల్. ఆంధ్ర బెతేల్ ఇచ్చాడు అనమాట. ఆంధ్ర బెతేల్ ఇచ్చాడు. అదే బెయిలీ ఇచ్చింది ఏంటి? బెయిలీ ఇచ్చింది అతను ఏం చెప్తున్నాడంటే క్యాస్ట్ అనేది ఆర్గానిక్గా ఉంటుంది. ఆర్గానిక్. ఇంకోటి ఏంటి? స్ట్రక్చరల్ హైరార్కికల్ అనమాట. హైరార్కికల్. అదే క్యాస్ట్ అనేది. ట్రైబ్ అనేది ఏం చెప్తుండు? ట్రైబ్ ఏం చెప్పాడు? ట్రైబ్ అనేది సెగ్మెంటరీ ఇగాలిటేరియన్ అనమాట. సెగ్మెంటరీ ఇగాలిటేరియన్ అనమాట. ఇది. తర్వాత స్టడీస్ ఇన్ బస్తార్ ట్రైబ్ అనమాట. స్టడీస్ ఇన్ బస్తార్ ట్రైబ్ అనమాట. ఇదనమాట స్టడీస్ ఇన్ బస్తార్ ట్రైబ్ గురించి చదివాడు. అదేంటి? సురజిత్ సిన్హా అనమాట. ఇతను సురజిత్ సిన్హా చదివాడు అనమాట. ఇతను ఏంటి? ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ట్రైబ్ మీద క్యాస్ట్ ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, ట్రైబ్ అనేది క్యాస్ట్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, దీని మీద క్యాస్ట్ మీద ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనే దాని గురించి చదివాడు అనమాట సురజిత్ సిన్హా అనమాట. మోస్ట్ ఇదేంటి? లోవర్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ అనేది మోర్లీ ఈక్వాలిటీగా ఉంటున్నాయి అండ్ ఫ్రీడమ్ ఆఫ్ కల్చర్ పార్టిసిపేషన్ ఫర్ ఉమెన్ అనమాట. ఫ్రీడమ్ ఆఫ్ కల్చర్ పార్టిసిపేషన్ ఫర్ ఉమెన్ అండ్ సూపర్ న్యాచురలైజేషన్ అనమాట. తర్వాత ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ క్యాస్ట్ ఆన్ ట్రైబ్. ఇదేంటి? ట్రైబ్ ఆన్ క్యాస్ట్ మీద, తర్వాత క్యాస్ట్ ఆన్ ట్రైబ్ మీద. ఈ ట్రైబ్ ఆన్ క్యాస్ట్ మీద ఇతను చదివాడు అనమాట. ఎవరు? సురజిత్ సిన్హా చదివాడు. తర్వాత క్యాస్ట్ ఆన్ ట్రైబ్ మీద ఎన్కే బోస్ చదివాడు అనమాట. ఎన్కే బోస్ అనేవాడు చదివాడు అనమాట. ఈ ఎన్కే బోస్ చదివాడు. ఈ ఎన్కే బోస్ ఏమంటుండో ఇన్ఫ్లుయెన్స్ ప్రిమిటివ్ ట్రైబ్స్ ఇన్ ఒరిస్సాలో చదివాడు అనమాట. తనేంటి? ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆక్యుపేషన్ ప్యాటర్న్ గురించి చదివాడు. అదర్ ఎగ్జాంపుల్స్ ఇంక్లూడ్ జువాన్ సారీ ట్రైబ్ అనమాట. జువాన్ సారీ ట్రైబ్ సిస్ హిమాలయన్ ఉత్తరప్రదేశ్లో అనమాట. హూ హ్యావ్ అ సిస్టమ్ ఆఫ్ హైరార్కీ గైడెడ్ బై
ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ అనమాట. అప్పుడు ఇక్కడ ఏమంటుండో ఈ క్యాస్ట్ అండ్ ట్రైబ్ మీద వీళ్ళకి హైరార్కీ ఉంది, ప్యూరిటీ అండ్ పొల్యూషన్ ఉంది, ఈ రెండు ఉన్నాయన్నమాట. అది అబ్జర్వ్ చేశాడు అనమాట. హైరార్కీ ఉంది, ప్రిన్సిపల్ ఆఫ్ ప్యూరిటీ అండ్ పొల్యూషన్ కూడా ఉందన్నమాట. రిలవెన్స్ ఏంటి? ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూ ఇంటరాక్షన్ విత్ లిటిల్ అండ్ గ్రేట్ ట్రెడిషన్స్ అనమాట. ఎప్పటి నుంచో ఏజ్ ఓల్డ్ టైమ్స్ నుంచి ఏన్షియంట్ కల్చరల్ కాంటాక్ట్ అనమాట. సిన్స్ ఏన్షియంట్ టైమ్స్ బిల్స్ అండ్ కాసా అనేది మెన్షన్ రామాయణ అండ్ మహాభారత అనమాట. తర్వాత ఎకలాజికల్ ఫ్యాక్టర్ ఏంటి? మెండల్ బోన్ చెప్పాడు. మెండల్ బోన్ ఏం చెప్పాడు? ఇదనమాట మెండల్ బోన్. ఈ మెండల్ బోన్ ఏం చెప్పాడంటే మెండల్ బోను ఇదనమాట సజెస్టెడ్ డిక్రీజ్డ్ క్యారింగ్ కెపాసిటీ అనమాట. క్యారింగ్ కెపాసిటీ అనేది డిక్రీజ్ అయిపోయింది. దానివల్ల వీళ్ళు ఎకలాజికల్ క్యారింగ్ కెపాసిటీ ఎకలాజికల్ నీష్ ద ట్రైబ్స్ మైగ్రేట్ అయిపోయారు. ట్రైబ్స్ అనేవాళ్ళు మైగ్రేట్ అయిపోయారు. ఎక్కడికి? నియర్ సిటీస్కి విలేజెస్కి, నియర్ బై విలేజెస్కి. అండ్ ఎక్వైర్ క్యాస్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఎక్వైర్ చేసుకున్నాయి. ఎకనామిక్ ఫ్యాక్టర్స్ అనమాట. ఇట్ ఆల్సో సజెస్టెడ్ దట్ ఎకనామిక్ సెక్యూరిటీ అట్రాక్ట్స్ దేర్ ట్రైబ్స్ టువర్డ్స్ క్యాస్ట్ సిస్టమ్. ఎకనామిక్ సెక్యూరిటీ వల్ల అటు మూవ్ అయ్యారని చెప్తుండు. కాంటెంపరీ రిలవెన్స్ ఏంటి? బోత్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ అనేది బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ మోడర్న్ టైమ్స్ అనమాట. రెండు చేంజ్ అయిపోయారు మోడర్న్ టైమ్స్లో. ఆర్ బీయింగ్ మెర్జ్డ్ ఇంటూ ఏ డిఫరెంట్ సిస్టమ్స్ అనమాట. విచ్ ఈజ్ ఏ నైదర్ నార్ దర్ అనమాట. ఒకటి ఇది లేకపోతే అదే అయినా అయి ఉండొచ్చు. ఇన్ సచ్ కేసెస్ ట్రెడిషనల్ డిస్టింక్షన్స్ బిట్వీన్ ద సచ్ ఫర్దర్ ట్రెడిషనల్ డిస్టింక్షన్స్ అనేవి ఫర్దర్ ఫేడ్ అవుట్ అయిపోయినాయి అనమాట. అంత ఎగ్జాక్ట్గా నువ్వు చెప్పలేనట్టు అయిపోయినాయి అనమాట. ఫర్దర్ ఫేడ్ అవుట్ అయిపోయినాయి అండ్ స్ట్రెంథనింగ్ ఐడియా ఆఫ్ కంటిన్యూ అనమాట. తర్వాత ఫార్ములేషన్ ఆఫ్ డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్ అనమాట. నాలెడ్జ్ అండ్ అబౌట్ ద స్టాండింగ్ డిఫరెంట్ కమ్యూనిటీస్, అబౌట్ ద నాలెడ్జ్ అబౌట్ ద స్టాండింగ్ ఆఫ్ డిఫరెంట్ కమ్యూనిటీస్ ఆన్ ద ట్రైబ్ క్యాస్ట్ పోల్ హెల్ప్ ద ఫార్ములేషన్ ఆఫ్ రైట్ పాలసీ ఫార్ములేట్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. డెవలప్మెంటల్ ప్రోగ్రామ్స్కి ఈ యొక్క పోల్ మీద ఎలా ఉంది, ఈ పోల్ మీద ఎలా ఉంది, ఎక్కడెక్కడ ఎవరు ఉన్నారు, దీని మీద పాలసీ చేయడానికి రైట్ పాలసీ అనమాట. రైట్స్ పాలసీ చేయడానికి ఉపయోగపడుద్ది. అండ్ అకార్డెన్స్ విత్ ద రీజనల్ డైనమిక్స్ అండ్ కల్చరల్ అటానమీ గురించి. తర్వాత కంటిన్యూ ఇదనమాట. ఇది ఇంకోటి ఏంటి ఇక్కడ మెయిన్ ద ట్రైబ్ క్యాస్ట్ కంటిన్యూమ్ హోల్డ్స్ సిగ్నిఫికెన్స్. ఎందుకు? ప్రజెంట్ టైమ్స్ డ్యూ టు సాంస్క్రిటైజేషన్ అండ్ హిందూయిజేషన్ అనమాట. హిందూయిజేషన్ ఆర్ వెరీ ర్యాపిడ్ అనమాట. ఇప్పుడు అకల్చరేషన్ ద డిఫ్యూజన్ ఆఫ్ క్రోబర్, బోవాస్ అండ్ వైజ్లర్ అనమాట. ఇది మెయిన్ దీని యొక్క ఫార్ములేషన్ ఇదంతా.